మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తాడేపల్లి పిఎస్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ వారు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేటువంటి ఛానల్ నుంచి చేజర్ల కిరణ్ అనేటువంటి ఒక అతను ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రజల యొక్క మన్ననగా ఉన్నటువంటి మన్ననలు పొందినటువంటి ఒక ప్రజాహృదయమైనటువంటి నేత అయినటువంటి జగన్మోహన్ గారి యొక్క భార్యని అసభ్యంగా, అది మేము చెప్పడానికి కూడా సభ్య సమాజం కూడా వినటానికి కూడా జుగుత్సాకరటువంటి భాషలతోటి మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దాని మీద ఎవరైతే యూట్యూబ్లో ఈ చేసినటువంటి కిరణ్ అనేది ఎవరైతే ఉండదో అతని మీద చర్యలు తీసుకొని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ట్రోల్ చేసిన దాని మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మనోభావాలు ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఒకటే, చట్టం దృష్టిలో అందరూ సమానమని చెప్పేటువంటి మీరు ఈ సోషల్ మీడియాలో వేదికగా ఇంత అసభ్యంగా పేపర్లో రాయటానికి మేము చెప్పడానికి కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలించినటువంటి వాళ్ళ మీద చట్టుకుని చర్యలు తీసుకోవాలి. మేము కూడా చేయగలుగుతాం, కానీ ప్రజాస్వామ్యం అది కరెక్ట్ కాదు. చెప్పదలుచుకుంటే అతనికంటే 100 రెట్లు ఎక్కువ చదువుతాం, అంతకంటే పెద్ద గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి, కానీ అది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. కనుక ప్రభుత్వం, పోలీసు వారు చట్టపరంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని నిషేధించాలి. ఇలాంటి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.